అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నా హిట్లర్ మొగుడు 25వ భాగం. రచయిత రిషిక గారు. సునీయత తనని కోపంగా చూడడం నచ్చక, ఏంటి ఊరుకుంటున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చూడు, నేను ఎంత వెధవ పనులు చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకే సపోర్ట్ రావాలి, కానీ ఇలా వెటకారంగా మాట్లాడి నన్ను ఇంకా మూర్ఖుని చేయకండి. సునీయత్తకి వార్నింగ్ ఇచ్చి రూమ్లో నుంచి బయటకొచ్చి టిఫిన్ చేస్తూ జయగారిని చూసి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యో బావా, టిఫిన్ చేసి వెళ్ళు అని జయగారు అరుస్తున్నా కూడా విష్ణు మామ అర్జెంట్ వర్క్ ఉందిరా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెనకే వచ్చిన సుని చూసి, ఏమైంది సుని, బావ ఎందుకంత కోపంగా వెళ్ళిపోతున్నాడు అని అడిగింది. ఏముందక్క, నైట్ది ఆయన ఇంకాను మనసులోనే పెట్టుకున్నారు, నా మీద కోపంగా ఉన్నారని చెప్తుంది సునీత. సునీత చెంప మీద విష్ణుమామ చేతి వేలిముద్రలు కనిపించడంతో టిఫిన్ తినేది కాస్త పైకి పైకి లేచి సునీత దగ్గరికి వచ్చి, కొట్టాడా అని చెంప మీద చెయ్యి వేసి అడిగింది. అవునక్క, మాట మాట వచ్చి నేను కూడా ఆయన్ని కొంచెం నోరు జారాను, అందుకే ఆయనకి కోపం వచ్చింది. ఇదిగో నన్ను కొట్టి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారని చెప్పింది సునీత. జయగారు అది వాళ్ళ పర్సనల్ విషయం అనడంతో ఇంకెక్కువగా ఏమీ అడగలేక, సునీ అత్తకి ఏమీ చెప్పలేక, సరేరా టిఫిన్ చేద్దు గాని, మొగుడు పెళ్ళాలు అన్నాక ఇలాంటి గొడవలు అవన్నీ కామన్ అని చెప్పి సునీ అత్తని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించారు. సునీత మీద కోపంతో ఆఫీస్కి వెళ్ళిన విష్ణు మామకి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడంతో మేనేజర్ వచ్చి సార్ అని పిలిచాడు. చెప్పండి, చాలా అంటే చాలా పొలైట్గా అడిగాడు. అదే విజయ్ సార్ నిన్న ఈవినింగ్ వస్తామన్నారు, వచ్చారా, సార్తో కొన్ని సైన్స్ చేయించాలి అని అడిగారు. లేదండి, విజయ్ ఇంకా రాలేదు, ఒకవేళ ఏదైనా వర్క్ ఉండి ఆగి ఉంటాడు, ఈరోజు వచ్చేస్తాడులేండి, అంతగా అవి చాలా అర్జెంట్ అంటే జయతో చేపిద్దామని చెప్పారు. సరే సార్, అర్జెంట్ ఏం కాదు, పేపర్లో యాడ్ చూసారా సార్ అని అడిగాడు. లేదు, ఏమైంది, ఒకవేళ విజయ్ ఇంకా భూమి మీద లేనట్టుగా అప్పుడే తెలిసిపోయిందా అని కంగారుగా చూస్తూ ఉన్నాడు. అదే సార్, ఫలానా ల్యాండ్ వాళ్ళు పాట పెట్టారు, ఇది ఫ్యూచర్లో మంచి వాల్యూ వస్తుంది, అది గనక మనం తీసుకుంటే బాగుంటుంది సార్ అని ఆ ల్యాండ్ గురించి డీటెయిల్గా చెప్పారు విష్ణు మామ. ఊపిరి పీల్చుకొని మేనేజర్ చెప్పింది మొత్తం కూడా విన్న తర్వాత విష్ణు మామకి ఒక ఐడియా వచ్చింది. తను ఇప్పుడు వరకు సైడ్ వేసిన మనీ ఎక్కువగానే ఉండడంతో ఆ మనీతోనే ఇప్పుడు ఆ ల్యాండ్ కొనాలని నిర్ణయించుకొని, ఓకే మనం ఆ టైంకి వెళ్దామని చెప్పాడు. ఓకే సార్, మీకు నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి మల్లేష్ వెళ్ళిపోవడంతో తన వర్క్లో పడిపోయారు. రాశి గారు లేట్ నైట్ కావడంతో ఉదయాన్నే తనని ఎవరు నిద్ర లేపలేదు. అప్పటికి ఇంకా 8 అవడంతో రత్న గారు రాశి గారిని నిద్ర లేపి బ్రష్ చేయి, ఏమన్నా తిని మళ్ళీ పడుకోవచ్చని చెప్పారు. అప్పటికి గురువు గారు రెడీ అవ్వడంతో టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. భూపతి గారు కూడా అక్కడికి రావడంతో ముగ్గురు రాశి కోసం వెయిట్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో రాశి గారు రావడంతో నలుగురు టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. రత్నగారు ముగ్గురికి వడ్డించి ఆవిడ కూడా కూర్చొని వాళ్ళతో పాటు మాట్లాడుతూ తింటున్నారు. ఆ మాటల్లోనే గురువుగారు ఈరోజు ఒక ల్యాండ్ సేల్కి వచ్చింది, అలా ఆ ల్యాండ్ ఫ్యూచర్లో మనకి బాగా పనికొస్తుంది, దాన్ని నేను కొందామని అనుకుంటున్నాను అని చెప్పారు. భూపతి గారు తింటూనే, ఓకే, ఆ ల్యాండ్ కనుక మనకి లాభాలు తెస్తుంది అంటే నేనెందుకు వద్దంటాను, కానీ ఆ ల్యాండ్ కోసం చాలామంది పోటీ పడుతుంటారు కదా అని అనుకుంటూ అడిగారు. ఆ డాడ్, పోటీకొస్తారు, మనం అలా ల్యాండ్‌కి ఎంతైతే అమౌంట్ పెట్టాలో అంతే అమౌంట్ వరకు పెట్టి చూస్తాను, ఒకవేళ అలా ల్యాండ్ మనకే రాసుంటే వస్తుందని చెప్పాడు. ఓకే, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చెయ్యి అని చెప్పి భూపతి గారు తినడం అయిపోవడంతో ఆయన తన షాపింగ్ మాల్‌కి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా టిఫిన్ చేసేయడంతో రాశి గారికి, రత్న గారికి చెప్పి ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అక్కడ ల్యాండ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకొని తన వర్క్‌లో పడిపోయారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఆ ల్యాండ్ కోసం ఆ సైట్ దగ్గరికి వెళ్లారు. విష్ణు మామ కూడా అదే ల్యాండ్ కొనాలి అని డిసైడ్ అవ్వడంతో ఆయన కూడా ఆ ల్యాండ్ కోసం అక్కడికి వచ్చారు. గురువుగారి కన్నా ముందు విష్ణు గారు ఆ ల్యాండ్ కొనడం కోసం వచ్చాడు. మొత్తం ఒక 20 మంది దాకా ఆ ల్యాండ్ కొనడానికి రావడం జరిగింది. ఆ ల్యాండ్ ఓనర్ పేపర్స్ గవర్నమెంట్ బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ తీసుకున్న అతను యాక్సిడెంట్ అయ్యి లోన్ కట్టకపోయేసరికి ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వేలపాటిని మొదలుపెట్టారు. ఆ ల్యాండ్ మొత్తం విస్తరణ 50 సెంట్ల వరకు ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఈ అమౌంట్‌కి పాట పాడటం జరిగింది అని అంటూ
బ్యాంక్ లోన్ ఇచ్చిన దాని అమౌంట్ కన్నా పైపెచ్చు ఎవరైతే పెడతారో ఇప్పుడు ఆ ల్యాండ్ వారికి సొంతమని చెప్పడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ పాట పెడుతున్న టైంకి గురువుగారు కారు రావడంతో ఒక నిమిషం ఇంకా ఎవరో వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి స్టార్ట్ చేద్దామని చెప్పి కారులో నుంచి గురువుగారు రావడం చూసి ఆ మేనేజర్ గురువుగారికి ఎదురుగా వెళ్లి "సార్ మీరు ఈ ల్యాండ్ కొనడానికి వచ్చారా?" అని అడిగారు. "అవును" అని గురువుగారు అంటే, "సార్ ఒక మాట మీరు చెప్పి ఉంటే ఇలా ఈ పాట ఏమీ లేకుండానే ఆ ల్యాండ్‌ని మీకే వచ్చేలా చేసేవాడిని కదా" అని అడిగారు. "నో నేను ఆల్రెడీ ఈ ల్యాండ్ గురించి మొత్తం కనుక్కున్నాను. ఈ ల్యాండ్ ఓనర్ మీ బ్యాంక్‌లో లోన్ పెట్టడం, ఆ లోన్ తీర్చకుండానే ఆయన చనిపోయారని తెలిసింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ ల్యాండ్ మీదే ఆధారపడి ఉంది. మీరు దాన్ని జప్తు చేశారని తెలిసింది. ఈ ల్యాండ్ మీకు అప్పు తీర్చగా మిగిలిన వచ్చిన డబ్బులతోనే వాళ్ళు కుటుంబం నిలబడుతుందని కూడా తెలుసుకున్నాను. ఆ ఉద్దేశంగానే ఇప్పుడు నేను ఆ ల్యాండ్ కొనడానికి సిద్ధమై వచ్చాను. అంతేకాదు ఈ ల్యాండ్ బ్యాంక్ పక్క నుండి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ఆ ల్యాండ్ కొనడానికి కూడా వాళ్ళు నాకు చాలా బెనిఫిట్ ఉంది కాబట్టే వచ్చాను. మీరు మీ పద్ధతిలోనే పాటని మొదలుపెట్టండి. ఒకవేళ నాకన్నా ఎక్కువగా అమౌంట్ ఎవరైనా పెడితే వాళ్ళకి ఇంకా బావుంటుంది గదా!" అని చెప్పి గురువుగారి కోసం కేటాయించిన సీట్‌లో ఆయన కూర్చున్నారు. విష్ణు మామ గురువుగారు వచ్చిన దగ్గర మొత్తం గమనిస్తూనే ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ గురువుగారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, గురువుగారు కూర్చున్న తర్వాత ఆయన వెళ్లి ఆయన స్థానంలో కూర్చోవడం చూసి గురువుగారిని చూస్తాడు. అప్పుడే విష్ణు మామకి నైట్ తనను కొట్టిన వ్యక్తి గురువుగారే అని గుర్తు వచ్చి, ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు అని తెలిసి గురువుగారిని కోపంగా చూస్తూ రగిలిపోయాడు. ఇప్పుడే వెళ్లి గురువుగారిని దెబ్బతీయాలని అనుకున్నాడు కానీ, ఇప్పుడు ఆయన ఒక పేరున్న వ్యక్తిగా అక్కడ నిలబడ్డాడు కాబట్టి గురువుగారిని చూసి, "ఈ ల్యాండ్ నేను సొంతం చేసుకొని, ఇదే నేను నీకు వేసే ఫస్ట్ దెబ్బ" అని అంటూ తన మనసులో అనుకొని పొగరుగా గురువుగారిని చూస్తూ ఉన్నాడు. "నీ ముఖంలో నవ్వు నాకు నచ్చలేదు. నీకు నచ్చిన వస్తువులు నా సొంతం చేసుకోవడమే నాకిష్టం" అని అంటూ పొగరుగా అనుకొని వేలం పాటని స్టార్ట్ అవ్వడంతో ఆయన కూడా ఆయన పెట్టాల్సిన అమౌంట్‌ని చెప్పాడు. వచ్చిన 20 మంది కూడా బ్యాంక్ వాళ్ళు చెప్పిన అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువగానే పెడుతున్నారు. గురువుగారు మాత్రం సైలెంట్‌గా ఉండి ఆయన కనీసం నోరు కూడా తెరిచి ఇది నేను పెడుతున్న అమౌంట్ అని కూడా చెప్పలేదు. విష్ణు మామ గురువుగారిని చూసి వీడేంటి అసలు అమౌంట్ ఏమీ చెప్పడం లేదు. అసలు కొనడానికి వచ్చాడా? లేదా చూడ్డానికి వచ్చాడా? అని గురువుగారిని చూస్తూ అనుకున్నాడు. అందరూ కూడా ఆ ఏరియా బట్టి ఆ ల్యాండ్ వాల్యూ అమౌంట్‌ని పెట్టారు. లాస్ట్ ఫైనల్‌గా విష్ణు మామ తన అమౌంట్‌ని ఫైనల్ చేసి చెప్తే బ్యాంక్ వాళ్ళు విష్ణు మామ అమౌంట్‌కి పాట కొట్టేద్దామనే టైంకి గురువుగారు విష్ణు మామ పెట్టిన అమౌంట్‌కి 2 రెట్లు ఎక్కువ అమౌంట్ పెట్టాడు. గురువుగారు పెట్టిన అమౌంట్‌కి అందరూ కూడా ఆశ్చర్యంగా గురువుగారిని చూస్తే అందరిని చూస్తూ ఒక నవ్వు నవ్వి అందరిలో విష్ణు మామ కనిపించేసరికి విష్ణు మామ వైపే కోపంగా చూశాడు. గురువుగారు తనని చూడటంతో విష్ణుమామ కూడా నవ్వితే, గురువుగారు మాత్రం మామని కోపంగా చూసి, విష్ణుమామ నవ్వడం చూసి, "ఏంటి నైట్ వీడే కదా గొడవ చేసింది నన్ను గుర్తుపట్టలేదా? రాత్రి తాగి ఉండడం వల్ల ఇప్పుడు నన్ను మర్చిపోయాడా?" అని విష్ణుమామని చూస్తూ ఉన్నాడు. గురువుగారు పెట్టిన అమౌంట్‌ని చూసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గురువుగారిని చూస్తూ "వీడికేమైనా పిచ్చా? ఎంత డబ్బు ఉంటే మాత్రం అంత అమౌంట్‌ని పెడుతున్నాడేంటి?" అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే విష్ణుమామ, గురువుగారు అక్కడే ఉండిపోయారు. బ్యాంక్ వాళ్ళు గురువుగారిని చూస్తూ "సార్ మీరు అనవసరంగా అంత అమౌంట్ పెడుతున్నారు. ఇది అంత వాల్యూ చేయదని" చెప్పారు. ఆ మాట గురువుగారు "నాకు తెలుసు. ఫ్యూచర్‌లో ఈ ల్యాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఈ ల్యాండ్ ఓనర్ గనక బ్రతికి ఉంటే ఆయనసలు ఈ ల్యాండ్‌ని సేల్ చేసేవాడే కాదు. నేను వాళ్ళని అన్యాయం చేయలేను. అందుకే ఆ కుటుంబం నిలబడాలి కాబట్టే నేను ఇంత అమౌంట్‌ని పెట్టడం జరిగింది. మీరు కూడా ఈ ల్యాండ్ ఓనర్ మీకు ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అది వరకు తీసుకొని మిగతాది ఆ ఇంటి బిడ్డలకి మీ బ్యాంక్‌లోనే డిపాజిట్ చేయండి" అని చెప్పి విష్ణు మామ వైపు చూశాడు. విష్ణు మామ గురువుగారు చెప్పింది విని తాను కూడా అమౌంట్ పెట్టాలనుకున్నాడు కానీ తన దగ్గర ఉన్న అమౌంట్ సరిపోవడం లేదు. జయగారి ఆస్తి నుంచి తీసుకోవడానికి ఆయనకి ఇంకా హక్కు లేదు. అందుకే సైలెంట్ అయిపోయాడు. విష్ణు మామ హాయ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడంతో గురువుగారు కూడా విష్ణు మామకి షేక్ హ్యాండ్‌ని ఇచ్చి హూ ఆర్ యూ అని అడిగారు. హాయ్ సార్ మై సెల్ఫ్ విష్ణు. నేను ఆఫీస్ నుండి వచ్చానని చెప్పడంతో మీ ఆఫీస్ గురించి చాలానే విన్నాను. మీరు ఏ పోస్ట్‌లో ఉన్నారక్కడ?
మీ విజయ్ సార్ మల్టీ టాలెంటెడ్ అని విన్నాను అని చెప్పారు. అవును సార్. మా విజయ్ మల్టీ టాలెంటెడ్. మా మామయ్య చిన్నగా మొదలుపెడితే, మా విజయ్ దీన్ని కేవలం 2 సంవత్సరాల్లోనే విదేశాల్లోకే తెలిసేలాగా చేశాడు అని చెప్పి, గురువు మామ చెయ్యి వదిలి ఈ ల్యాండ్‌ని మీ సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్ అని చెప్పి, గురువు మామ చెయ్యి వదిలి ఈ ల్యాండ్ మీ సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్ అని చెప్పి, గురువు మామ చేతిని వదిలి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు కదిలాడు. ల్యాండ్ గురువుగారికి సంతకంతో ఆ ల్యాండ్ పేపర్స్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకొని బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్‌ని తీసుకొని మిగతా అమౌంట్‌ని ఆ కుటుంబ సభ్యులకిచ్చారు. ఆ అమౌంట్ చూసి ఆ కుటుంబ సభ్యులు సంతోషపడిపోయి గురువుగారి కాళ్ళ మీద పడిపోయారు. "అయ్యో! ఏంటండి ఇది పైకి లేవండి" అని చెప్పి ఆవిడని పైకి లేపి, "నువ్వు మా దేవుడివయ్యా! నా భర్త అన్యాయంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మేమింకా మా పరిస్థితి ఏంటి అని అనుకున్న టైంలో నువ్వు ఆ దేవుడి వల్లే మమ్మల్ని ఆదుకున్నావని" చెప్పి గురువుగారికి నమస్కారం చేసి అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. విష్ణు మామ డైరెక్ట్‌గా ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సునీ అత్త జయ గారు టీవీ చూస్తూ కనిపించడంతో, "జయ లంచ్ చేశావా?" అని అడిగాడు. "ఆ! నేను తిన్నాను. సునీ బాబు మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు కదా! భోజనం పెట్టు. అలానే నువ్వు కూడా తిను" అని చెప్పారు జయగారు. ఆ మాటకి సునీ అత్త డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే, విష్ణు మామ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. సునీ అక్క, విష్ణు మామ ఇద్దరి మధ్యలో మాటలు లేకుండానే భోజనం పూర్తి చేసుకొని జయగారి పక్కన కూర్చున్నారు. జయగారు, "బావ విజయ్ ఇంకా రాలేదు. ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా?" అని అడిగింది. "లేదురా, నాకేమీ కాల్ చేయలేదని చెప్పారు." "అవునా?" అని జయగారు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. జయగారు విజయ్ గారి గురించి ఆ రోజు మొత్తం కూడా వెయిట్ చేస్తూనే ఉంది. రాత్రి వెళ్ళిపోయి ఉదయం వచ్చిన విజయ్ గారు రాలేదు. విష్ణు మామని అడిగితే తెలియదు. ఇంకో 2 డేస్ చూద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు కంప్లెయింట్ పెడదామని చెప్పారు. అలా 2 రోజులు గడిచినా వారం తర్వాత కూడా విజయ్ గారు రాలేదు. జయ గారికి రోజు రోజుకి విజయ్ గారికి ఏదో అయ్యిందని భయపడుతూనే ఉన్నారు. జయ గారు విష్ణు గారికి చేత పోలీస్ కంప్లెయింట్ పెట్టిస్తే పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అయితే పోలీసులు ఎంక్వైరీలో తెలిసిందేంటంటే విజయ్ గారు 1 వీక్ నుంచి హైదరాబాద్ వచ్చారని, ఆ తర్వాతే ఇంకా కనిపించలేదని చెప్పారు. అంటే మన విష్ణు మామ అప్పటికే పోలీసుల్ని కొనేసాడన్నమాట. జయ గారికి ఏమీ అర్థం కాలేదు. అదేంటి వారం ముందునే రావడం ఏంటి? వచ్చిన వాడు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే విష్ణు మామతో పోలీసులు ఇంట్లోకి రావడం చూసి కూర్చున్నారు. కాస్త పైకి లేచారు. విష్ణు మామ జయ గారిని చూస్తూ సోఫాలో కూలబడి ఏడుస్తున్నాడు. విష్ణు మామ ఏడవడం చూసి జయగారు, "ఏమైంది బావా? ఏమండి? ఎందుకు ఏడుస్తున్నారని" అంటుంటే జయగారు, "బావా ఎందుకు ఏడుస్తున్నావు? విజయ్ గురించి ఏమైనా తెలిసిందా?" అని గుండె గుప్పెట్లో పెట్టుకొని అడిగారు. ఏ క్షణాన ఎలాంటి వార్తని వినాల్సి వస్తుందేమోనని. పోలీసులు జయగారి ఎదురుగా కూర్చొని, "అమ్మా! మేం చెప్పేది శ్రద్ధగా విను. కంగారు పడకు. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు కదా" అని చెప్పి విజయ్ గారు రావడం, ఆయన వస్తున్నప్పుడు అమెరికా నుండి తీసుకొచ్చిన అమౌంట్‌తో పరారీ అయినట్టుగా చెప్పారు. ఆ మాట విని షాకయ్యి ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డారు విష్ణు మామ, సునీత ఇద్దరూ కలిసి జయ గారికి అటువైపు ఇటువైపు కూర్చొని జయ అని బాధగా పిలిచారు. జయగారు స్పృహలోకొచ్చి, "నో! మీరు చెప్పేది అబద్ధం. నా విజయ్ అలా చెయ్యడు. నా విజయ్‌కి నేనంటే చాలా ఇష్టం. నా విజయ్‌కి ఆ డబ్బులు పట్టుకొని పారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఆస్తి మొత్తం తనదే. ఆయన ఎందుకు పారిపోతారని" ఏడుస్తూ అడిగారు. అప్పుడు విష్ణుమామ జయగారిని దగ్గరికి తీసుకొని, "విజయ్ మంచివాడు కాదురా! తను నిన్ను మామని మోసం చేశాడు. నీతో ప్రేమగా ఉంటున్నట్లుగా నటించాడు. తనకి చాలా ఎఫైర్సే ఉన్నాయి. మన ఆఫీస్‌లోనే ఒక ఎంప్లాయీతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడని తెలిసిందిరా" అని బాధగా చెప్పారు. జయగారు విష్ణు మాట నమ్మకుండా, "లేదు, విజయ్‌కి నేనంటే చాలా ఇష్టం. నన్ను మోసం చేయడు. మీరేదో పొరపడినట్టున్నారు. సరిగ్గా వెతకండి" అని చెప్పి విష్ణుని దూరం జరిపి పోలీసుల దగ్గరికి వెళ్లి, "మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను. నా విజయ్‌ని వెతికి నా దగ్గరికి తీసుకొని రండి" అని చెప్పి చేతులు జోడించి అడిగింది. పోలీసులు, "లేదమ్మా, నీ భర్త నిన్ను మోసం చేశాడు. వేరొకరితో పరారీలో ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నావు కాబట్టే అతన్ని నేను వెతికి నీ ముందుకి తీసుకొని వస్తాను. నిజం అతనితోనే చెప్పిస్తానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి జయగారు రూమ్‌కే పరిమితమయ్యారు. సునీ అత్త, విష్ణుమామ ఎంత చెప్పినా కూడా తను నార్మల్ మనిషి అస్సలు అవ్వలేకపోయారు. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు నైట్ టైం నొప్పులు రావడంతో సునీత, విష్ణు ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. కొన్ని గంటలు పురిటి నొప్పులు భరించిన తర్వాత రాజ్‌కి జన్మనిచ్చింది. వీక్‌నెస్ వల్ల రాజ్‌కి జన్మనిచ్చిన వెంటనే
స్పృహ తప్పి పడిపోయారు. ఆ విషయం విష్ణుమామకి, సునీతకి డాక్టర్ చెప్పి చిన్ని రాజ్‌ని విష్ణుమామ చేతిలో పెట్టి ఆవిడ చాలా వీక్‌గా ఉన్నారు. ఇలా ఉంటే చాలా కష్టమని చెప్పారు. విష్ణుమామ కొన్ని క్షణాలు చిన్న రాజుని చూసి ఆ తర్వాత సునీయత్త చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. సునీయత్త రాజుని చూసి "నువ్వేంట్రా ఇంత ముద్దుగున్నావని" ముద్దులాడుతూ కూర్చుంది. కొన్ని గంటల తర్వాత జయగారికి స్పృహ రావడంతో సునీయత్త జయగారి దగ్గరికి వెళ్లి రాజ్‌ని చూపిస్తే జయగారు రాజ్‌ని తీసుకొని తన గుండెలకు హత్తుకొని తనివి తీరా ఏడ్చారు. జయగారు గట్టిగా ఏడవడంతో చేతిలో ఉన్న పసిబిడ్డ ఉలిక్కిపడి గట్టిగా ఏడవడంతో సునీత లాక్కొని "ఏంటక్కా ఇది? పిల్లోడు భయపడతాడని" అరిచింది. "ఏం చెయ్యను మరి మీ బావ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వీడికి రేపొద్దున ఊహ వచ్చిన తర్వాత వీడికి నేనేం చెప్పను? తండ్రి ఎక్కడున్నాడు అని అడిగితే ఏమి సమాధానం చెప్పను" అని ఏడుస్తూ అడిగారు. "ఇప్పుడు నాకు వీడు తప్పించి ఇంకెవరున్నారు?" అని అడిగింది బాధగా. "ఏంటక్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకెవరు లేరా? నేను మీ బావ నీకేమీ అవ్వమా?" అని బాధగా అడిగింది. "అయ్యో! నేనలా అనలేదు. అమ్మ, నాన్న ఆ తర్వాత విజయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు నాతో ఉంటారన్న నమ్మకం ఏంటి? మీకంటూ లైఫ్ ఉంది కదా!" అని అడిగింది. "ముందుగానే చెప్తున్నా అక్క. మేము ఎప్పుడూ నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళము. ఇప్పటికీ ఆయనకి నాకు గొంతులో ఊపిరినంత వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటామని చెప్పి రాజ్ ఏడుస్తుంటే పాలివ్వమని చెప్పింది." జయగారు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే 2 నెలల నుంచి ఆవిడ సరైన తిండి, నిద్ర లేకపోయేసరికి పాలు పడలేదు. రాజ్ ఆకలితో గట్టి గట్టిగా ఏడుస్తుంటే సునీత డాక్టర్‌ని అడిగి పాల డబ్బా అడిగి పాలు పట్టింది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.